మనసు అయినా గెలుచుకోవాలి అనుకుంటున్నారా? ప్రేమతో వంట చేసి కడుపు నిండా భోజనం పెట్టండి, వారు లైఫ్ లాంగ్ మీ ఫ్రెండ్స్ అయిపోతారు. మరి ఈ గుడ్ నోట్ తో ఈ రోజు మన జిల్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ జిల్. చల్లని కూల్ కూల్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేసుకోబోతున్నాము ఒక సరికొత్త డ్రింక్, అదే బీట్రూట్ మిల్క్ షేక్. దీనికి కావాల్సిన పదార్థాలను చూసారు కదా, చలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బీట్రూట్ మిల్క్ షేక్ అనుకున్నాం కాబట్టి బీట్రూట్ ని ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ క్వాంటిటీ మనకి సరిపోతుంది కాబట్టి తొక్క తీసేసుకొని కట్ చేసుకుందాం. అయ్యో బాబోయ్, బీట్రూట్ అండి, బీట్రూట్ గురించి మీకు గోల్డెన్ విషయాలు షేర్ చేసుకోవాలండి. బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు అనుకున్నాం కదా, మరి బీట్రూట్ కలర్ చూసారండి, భలే ఉంది కదా కలర్. మరి ఈ కలర్ అనేది యాంథోసైనిన్ వల్ల ఈ కలర్ వస్తుందండి. యాంథోసైనిన్ ఇస్ నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ బీట్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ డ్రింక్ తాగడం వల్ల కానీ, ఈ బీట్రూట్ తిన్నప్పుడు కానీ ఎక్కువగా తరచుగా తీసుకుంటూ ఉంటే గనక క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే మనకి ఈ బీట్రూట్ లో పొటాషియం అనేది కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఈ పొటాషియం ఉన్న ఈ బీట్రూట్ తీసుకోవడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, హై బీపీ ఉన్న వాళ్ళు గనక ఈ బీట్రూట్ డ్రింక్ ని తాగితే గనక బీపీ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుందండి. కాబట్టి బీపీ ఎక్కువగా ఉండాలని ఏం చేస్తారు, కోప్పడకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి దరిచేరకుండా ఉండాలంటే ఈ డ్రింక్ ని అప్పుడప్పుడు బాగా ప్రిఫర్ చేస్తూ ఉండండి. సో ఎస్, చూస్తున్నారు కదా, మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న బీట్రూట్ తో ఈ రోజు మనం చేసుకోబోతున్నాము బీట్రూట్ మిల్క్ షేక్. అది కూడా జనరల్ గా బీట్రూట్ సపరేట్ గా తాగుతుంటారు, బట్ మిల్క్ షేక్ అండి, పాలు యాడ్ చేసి మనము ఈ బీట్రూట్ మిల్క్ షేక్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. మరి చాలా మందికి బీట్రూట్ అనగానే మొహం కొంచెం ఎబ్బెట్టుగా పెడుతుంటారు కదా, అంటే టేస్ట్ అనేది నచ్చకుండా. కాబట్టి ఈ టేస్ట్ ని కూడా కొంచెం డామినేట్ చేయడానికి మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామండి. ఆ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏం చేద్దామంటే ఈ బీట్రూట్ తొక్కని మొత్తం కూడా తీసేసుకుందాం. సో బీట్రూట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం, ఎందుకంటే ఫుడ్ ప్రాసెసర్ లోకి వేస్తాం కాబట్టి ఈజీగా బ్లెండ్ అవ్వడానికి. మొత్తానికి బీట్రూట్ గురించి తెలుసుకున్నాము, అలాగే బీట్రూట్ పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్ తెచ్చేసుకుందాం. ఈ ఫుడ్ ప్రాసెసర్ లోకి ఈ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్. ఓకే, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసర్ లోకి షుగర్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఏం చేద్దాము, బాదంని సన్న సన్నగా కట్ చేసుకుందాం. బాదంని సన్నగా కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బాదంని కూడా ఫస్ట్ వచ్చేసి మనము బీట్రూట్ పీసెస్ వేసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి షుగర్ వేసుకున్నాం, నెక్స్ట్ బాదం పీసెస్, ఆ తర్వాత పుదీనా ఆకులు, నెక్స్ట్ వచ్చేసి మనం అనుకున్నాం కదా, నేను మీకు చెప్పాను కదండి, బీట్రూట్ అంటే కొందరికి నచ్చదు, బట్ పెద్దవాళ్ళైతే ఆల్వేస్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూస్ గురించి తెలిసి. బట్ చిన్నపిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ బీట్రూట్ ఫ్లేవర్ అనేది కొంచెం తగలకుండా ఆ బీట్రూట్ ని కొద్దిగా డామినేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే దాల్చిన చెక్క పొడి అనేది వేస్తున్నాను అనమాట. మరి ఈ బీట్రూట్ మిల్క్ షేక్ రుచి అనేది, డ్రింక్ అనేది టేస్ట్ ఇంకా రెట్టింపు అవడానికి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్, జింజర్ రసం, జింజర్ జ్యూస్, అల్లం నీళ్లు వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ షేక్ కదా అండి, కాబట్టి కొద్దిగా పాలు వేసుకుందాం. బీట్రూట్ మిల్క్ షేక్ కోసం ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసేసుకున్నాము. బీట్రూట్, బాదం పీసెస్, అలాగే పుదీనా ఆకులు, పంచదార, దాల్చిన చెక్క పొడి, అల్లం జ్యూస్. వాటి కాంబినేషన్స్ కదండి, డిఫరెంట్ కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఈ బీట్రూట్ పీసెస్ అనేవి బ్లెండ్ అవ్వాలి కాబట్టి ఒక్కసారి ఏం చేద్దాము, బ్లెండ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా బీట్రూట్ మిల్క్ షేక్ కోసం బ్లెండ్ చేసుకున్నాం కదా. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చింది కదా మనకి. కదండి, ఈ విధంగా బీట్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. సర్వింగ్ గ్లాస్, ఈ సర్వింగ్ గ్లాస్ అడుగు భాగాన మనం యాడ్ చేసేసుకుందాము ఐస్ క్యూబ్స్, చల్లని ఐస్ క్యూబ్స్. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్. ఏ మిల్క్ షేక్? బీట్రూట్ మిల్క్ షేక్.
నెక్స్ట్ వచ్చేసి పైన గార్నిష్ కోసం మనం ఏం చేద్దామంటే జస్ట్ బాదాంని చాప్ చేసేసుకుందాం. అంటే డ్రింక్ తాగేటప్పుడు మనకి నోటికి అక్కడక్కడ మనకి బాదాం తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి. సో బాదాం అయితే కట్ చేసి పెట్టుకున్నాము. పైన వచ్చేసి గార్నిష్ కోసం ఇలా కట్ చేసుకున్న బాదాం, ఆ తర్వాత పుదీనా లీఫ్. నెక్స్ట్ వచ్చేసి మరి బీట్రూట్ మిల్క్ షేక్ కదా అండి, అందుకే యాడ్ చేసేద్దాము బీట్రూట్ పీస్ ని కూడా. ఎస్, అన్ని వేసేసుకున్నాము. మరి స్ట్రాతో తాగాలి కాబట్టి స్ట్రా కూడా పింక్ కలర్ ఓన్లీ. ఇంకా అందంగా అలంకరించాలండి, అందుకే ఏం చేద్దాము ఒక స్విజిల్ స్టిక్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే కింద అంతా మనకి ఆ బీట్రూట్ క్రష్ వెళ్ళిపోతుంది కాబట్టి. ఒక్కసారి స్విజిల్ స్టిక్. టోటల్లీ ఎంతో కలర్ఫుల్ గా ఉన్న బీట్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మరి ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదండి, అందుకే నేను తాగేస్తున్నాను. ఎందుకంటే బ్లడ్ పర్సంటేజ్ కూడా మనకి పెరుగుతుందండి ఈ డ్రింక్ తాగడం వల్ల. ఎందుకంటే మనకి బీట్రూట్ లో ఉంటుంది ఫోలేట్ కాబట్టి. ఫోలేట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఐరన్ కాబట్టి, ఐరన్ వల్ల మనకి బ్లడ్ కూడా పెరుగుతుంది. కాబట్టి బ్లడ్ ఎవరికైనా తక్కువ ఉంటే అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ అనేది తరచుగా ప్రిఫర్ చేస్తూ ఉండండి. మరి లేట్ చేయకుండా నేను తాగేస్తున్నాను. వావ్, చాలా 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 సూపర్ గా ఉందండి. నిజంగా చెప్తున్నాను, రియల్లీ చెప్తున్నాను. ఏంటి అంటే బీట్రూట్ ఫ్లేవర్ అసలు రావట్లేదు తెలుసా, చాలా తీయగా. మనం అల్లం రసం వేసుకున్నాం కదా, దాల్చిన చెక్క పొడి వేసుకున్నాం కదా, టోటల్లీ టేస్ట్ అనేది అదిరిందండి మన బీట్రూట్ మిల్క్ షేక్ అన్నమాట. బీట్రూట్ మిల్క్ షేక్ తయారు చేయు విధానం: ముందుగా ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో బీట్రూట్ ముక్కలు, పంచదార, బాదం పప్పు, పుదీనా ఆకులు, దాల్చిన చెక్క పొడి, అల్లం రసం, పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ మరియు మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి పైన బాదం పప్పు, పుదీనా ఆకు, బీట్రూట్ తో గార్నిష్ చేసుకుంటే మనకి కావాల్సిన ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ మిల్క్ షేక్ రెడీ. మరి మనం బ్రేక్ కి ముందు బీట్రూట్ మిల్క్ షేక్ చేసుకున్నాం కదా, మరి బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసాం కదా. మరి మీ అందరి కోసం నేను చేయబోతున్నాను కోకోనట్ మిల్క్ షేక్. మరి బాగుంటుందండి టేస్ట్ వైజ్. ఇది ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. మరి ఇంకా చలో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను కోకోనట్ మిల్క్ షేక్ కోసం పచ్చి కొబ్బరి తురుమును రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే మిల్క్, అలాగే మనకి కోకోనట్ క్రీమ్, పంచదార, ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా ఫటాఫట్ కోకోనట్ మిల్క్ షేక్ ని రెడీ చేసుకోవచ్చు. మరి ఏం చేద్దామంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్ తెచ్చేసుకుందాం. ఈ ఫుడ్ ప్రాసెసర్ లోకి పచ్చి కొబ్బరి తురుము, నెక్స్ట్ వచ్చేసి పాలు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్ లో ఉంటాయి. పాలు, పచ్చి కొబ్బరి తురుము, నెక్స్ట్ వచ్చేసి పంచదార స్వీట్ కోసం. ఆ తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము కోకోనట్ మిల్క్ షేక్ కోసం ఐస్ క్రీమ్ కూడా తెచ్చేసుకుందాం. సో ఐస్ క్రీమ్ వేసుకుందాము. ఓకే, ఐస్ క్రీమ్ కూడా వేసేసుకుందాం. సో ఇంకా ఐస్ క్యూబ్ యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే చిల్ మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్లోజ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చూసారా, నేను చెప్పానా ఫటాఫట్ అయిపోతుంది అని. ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా ఫాస్ట్ గా యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు బ్లెండింగ్. ఇంట్లో చిన్న పార్టీస్ చేసుకునే వారికి, చాలా మందికి ఎలాంటి వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ మిల్క్ షేక్ అండ్ కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసి వెల్కమ్ డ్రింక్ కనుక ఇస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చెప్పాలి అంటే ఇంకా చాలా కొత్త టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా అన్ని రెగ్యులర్ గా చూసేవే ఇస్తూ ఉంటారు. బట్ ఈ బీట్రూట్ మిల్క్ షేక్ అండ్ కోకోనట్ మిల్క్ షేక్ అనేవి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, ఒకసారి ట్రై చేసి చూడండి. సో మొత్తానికి ఇప్పుడు మనం చేస్తున్నాము కోకోనట్ మిల్క్ షేక్ కాబట్టి బ్లెండ్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ కాకుండా ఓన్లీ ఐస్ క్రీమ్ వేసుకున్నాం కాబట్టి చాలా ఫటాఫట్ గా బ్లెండ్ కూడా అయిపోయింది. మనకి ఆల్రెడీ పచ్చి కొబ్బరి తురుము కాబట్టి ఆల్రెడీ అది తరిగేసుకున్నాం కాబట్టి ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, ఫాస్ట్ గా బ్లెండింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం. సర్వింగ్ గ్లాస్ లోకి ఇప్పుడు మనం షిఫ్ట్ చేసుకుందాము కోకోనట్ మిల్క్ షేక్. నిజంగా నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి పార్టీలో ట్రై చేయండి, తప్పకుండా మీకు పొగడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు పైన కోకోనట్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం.
ఓకే, కోకోనట్ మిల్క్ షేక్ ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో, మరి రుచి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ రుచి అనేది ఇంకొంతసేపట్లో నేను చెప్పేస్తాను. ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము గార్నిష్ కోసం ఒక స్విజిల్ స్టిక్. నెక్స్ట్ కోకోనట్ మిల్క్ షేక్ కోసం స్ట్రాని కూడా పెట్టేసుకున్నాం కదా. ఫైనల్లీ పైన కొబ్బరి తురుము, ఇది మనకి వచ్చేసి డ్రై కొబ్బరి పొడి అండి. కొద్దిగా వేగించేసుకొని రెడీగా పెట్టుకున్నాను, వేసేసుకుందాం. మనం ఈ డ్రింక్ ని తాగేటప్పుడు మనకి నోటికి అక్కడక్కడ అడుగు తగులుతూ భలే బాగుంటుంది టేస్టీ వైజ్. సో నేను బీట్రూట్ మిల్క్ షేక్ టేస్ట్ అయితే ఎంజాయ్ చేశాను. మరి ఇప్పుడు చేయబోతున్నాను కోకోనట్ మిల్క్ షేక్. వావ్, ఒకసారి కలిపేసుకుందాం. వావ్, చాలా చాలా బాగుంది. రెండు సరికొత్త డ్రింక్స్ అండి. బీట్రూట్ మిల్క్ షేక్ అండ్ మన ఈ కోకోనట్ మిల్క్ షేక్ కూడా చాలా చాలా సరికొత్తగా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఎస్పెషల్లీ కోకోనట్ మిల్క్ షేక్ అనేది ఎక్కువగా కోకోనట్ ఫ్లేవర్ తగులుతూ మనం ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ కాంబినేషన్ తో మన కోకోనట్ మిల్క్ షేక్ అనేది సూపర్. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేయు విధానం: ముందుగా ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, పాలు, పంచదార, వెనిలా ఐస్ క్రీమ్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్ లో పోసుకొని పైన కొబ్బరి పొడి వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ షేక్ రెడీ. సో యస్, మరి ఇలాంటి ప్రత్యేకమైన రెసిపీస్ ని కానీ డ్రింక్స్ ని కానీ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే యూట్యూబ్ లో చూడవచ్చు, అలాగే ఫేస్బుక్ లో కూడా చూడవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి, అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. సో యస్, చూసారు కదా, ఈ రోజు మనం మన జిల్లో ప్రిపేర్ చేసుకున్న 2 సరికొత్త డ్రింక్స్ చాలా చాలా బాగున్నాయండి. బీట్రూట్ మిల్క్ షేక్ అలాగే కోకోనట్ మిల్క్ షేక్. తప్పకుండా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. యస్, మరి ఇలాగే మరెన్నో సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటుంది సనియా జిల్. చల్ల చల్లని కూల్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. క్రిస్పీ మేజ్ విత్ ఐస్ క్రీమ్. కాంబినేషన్ అనేది చాలా బాగుంది. టోటలీ డిఫరెంట్ గా టేస్ట్ ఉందన్నమాట.